ఈరోజు వినిపించబోతున్న నవల శారద. రచన లావణ్య గారు. ఉదయం 10 గంటలు కావస్తోంది. శారద ముఖం కడుక్కొని నొసట తిలకం పెట్టుకుంది. భర్త మాట గుర్తుకొచ్చింది. భర్త రామిరెడ్డి అమాయకుడు. ఎంత అమాయకుడో అంతకంటే బలం కలవాడు. కండబలం ఉన్నదే కానీ బుద్ధిబలం అస్సలు లేదు. కోపం వస్తే ముందు వెనకలు చూడడు. ముందు కొట్టి తర్వాత మాట్లాడటం అతని అవివేకానికి నిదర్శనం. శారదతో పెళ్లి జరిగి 6 మాసాలు గడిచిపోయింది. ఇరువురు అన్యోన్యంగా ఉంటూ బాగానే ఉన్నారు. పైగా వ్యవసాయ కుటుంబం. ఎప్పుడూ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. శారద ఎక్కువగా బయట పని మీద, అంటే పొలం పని మీద, ఎడ్లకు పచ్చగడ్డి కోసం వెళ్తూనే ఉంటుంది. రామిరెడ్డి శారదకు తగిన జోడు కాకపోయినా అందంలో రామిరెడ్డిని తీసిపోరు. ఎంత అందగత్యో అంత తెలివైంది కూడా. ఎవరితో జగడానికి పోదు. పోతే మాత్రం తనది తప్పు లేదని ఆ ఎదుటి మనిషికి విప్పి చెప్పుతుంది. ఒకవేళ తనది తప్పు అని నలుగురు చెప్తే తలవంచుకొని ఇంటికొచ్చేస్తుంది. పల్లంత మాట ఎవరిని అనదు. అందుకే శారద ఎప్పుడు ఎక్కడ ఎవరితో జగడం చేసినట్లు కనబడదు. శారద పచ్చగడ్డికి వెళ్ళాలి. మరో రోజు చేలకు నీళ్లొదలాలి. భర్త చెప్పిన మాట అదే. గడ్డి కోసం వెళ్ళాలనేది గుర్తుకొచ్చి గంప పారా తీసుకుంది. ఎదురింటి రాము అబ్బాయిని గుర్తుకు తెచ్చుకుంది. రాము అంటే శారదకు చాలా ఇష్టం. ఎందుకంటే రాము తల్లిదండ్రులు ఎక్కడో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారట. రాము మాత్రం బుద్ధిగా చదువుకుంటాడు. ఎలా చదువుకుంటాడో తెలుసా? అందరూ అలా చదువుకుంటారనేది ఆశ్చర్యం. సాయంత్రం 7 గంటలకల్లా కిరసనాయిల దీపం ముందు కూర్చొని రోజు టీచర్లు చెప్పిన పాఠం చదువుకుంటాడు. ఆ రోజుకు ఏ పీరియడ్లుంటే ఆయా పుస్తకాలలో టీచర్లు చెప్పింది చదివితేనే కానీ పడుకోడు. అది మొదటి నుండి వస్తున్న అలవాటు రాముకు. రాత్రి నిద్రపుచ్చే వరకు చదువుకుంటాడు. అసలు కడుపు నిండా తింటే నిద్ర వచ్చేస్తుంది. కాస్త తక్కువగా భోజనం చేసి చదువుకుంటాడు. మనిషి కడుపు నిండా తింటే నిజంగా జీవితాన్ని గురించి ఆలోచించకుండా మర్చిపోతాడనేది నిజం. పేద కుటుంబం కావడం వల్ల వేళకు భోజనం ఉండదు. మధ్యాహ్నం లంచ్ టైంలో మాత్రం మిషన్ల దగ్గర పల్లీల పప్పులేరుకొని తిని నీళ్లు తాగి స్కూల్కి వెళ్ళి చదువుకునేవాడు. ఎవరైనా పని చెప్తే చేసి పెట్టడం, వాళ్ళేదైనా కాస్త గంజి పోస్తే వద్దనకుండా తీసుకోవడం. సాయంత్రం స్కూలు వదలగానే శారద ఇంటికి వెళ్ళడం. శారదకు అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉండటం జరిగిపోతుంది. శారద మాత్రం రాము కోసం కాస్త అన్నం గిన్నెలో వేసి ఉంచేది రోజు. రాము శారదలు చిన్నపిల్లల్లాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. శారదకు వయసు 18, రాముకు 15. అయినా రాము తన దగ్గర పైసలుంటే ఏదైనా తినుబండారాలు తెచ్చి శారదకిచ్చేవాడు. అలాగే ఇంట్లో ఏదైనా తినుబండారాలు చేస్తే రాముకి తప్పకుండా తెచ్చిపెట్టేది. ఇప్పుడు రాము 10వ క్లాస్కి వచ్చాడు. ఈరోజు ఎందుకు రాలేదు రాము ఇంకా అని ఆలోచిస్తోంది శారద. హలో శారద గారు అంటూ రాము ఇంట్లోకి రావడంతో, అదేమిటి రాము ఈరోజు లేటుగా వచ్చావు? మా స్కూల్లో కబడ్డీ మ్యాచ్లు జరిగాయి, అది చూస్తూ ఉండిపోయాను. సరేలే కూర్చో, ఇదిగో అన్నం తిను అంటూ గిన్నెలో దాచిపెట్టిన అన్నం రామం చేతిలో ముద్దలు చేసి పెట్టింది. రాము ఆవురావురమంటూ తినసాగాడు. తర్వాత మంచినీళ్లు తాగాడు. రాము శారదలు కలిసి పొలం వైపు వెళ్ళారు. రైలు రోడ్ దాటితే శారద వాళ్ళ వరిచేను కనబడుతుంది. ఏమండి శారద గారు, ఒక్క నిమిషం ఇక్కడ ఆగుతారా అన్నాడు రాము. ఎందుకు అంది శారద. ఆ చెట్ల గుబ్బుల్లో మామిడికాయలు దాచాను 2 రోజుల క్రితం. అవి పాటికి పండ్లు అయిపోయి ఉంటాయనుకుంటా. అందుకని ఇప్పుడేం చేస్తావు? ఆ మామిడి పండ్లు మనిద్దరం తినేద్దాం. అలాగే తీసుకురా అంది. రాము చెట్ల గుబుర్లోకి వెళ్ళి పండిపోయిన మామిడి పండ్లు తెచ్చాడు. చేతిలో పెట్టుకోవద్దు రాము, నా గంపలో వేయి అని శారద మామిడి పండ్లను తీసి తన గంపలో వేసి దానిపైన బట్ట కప్పుకుంది. ఇరువురు పచ్చని చేల వైపు నడిచారు. 3 మాసాలు గడిచిపోయినాయి. రాము ఉదయం 4 గంటలకు లేచి తెలుగు పద్యాలు చదువుకుంటున్నాడు. పద్యాలు గట్టిగా చదువుకుంటే తప్ప అర్థం కావు రాముకు. అందుకని గట్టిగా చదువుకుంటున్నాడు. దారి పక్కన అరుగు మీద దీపం పెట్టుకుని చదవటం వల్ల ఆ దీపపు కాంతి దారి మీద పడుతోంది. దారిని పోయే మనుషులకు, దొంగతనం చేయబోయే వాళ్లకు వెలుగు కాస్త పనిలేదన్నట్లు భావిస్తారు. అదిగో 1-2 కాలేదు, అప్పుడే లేచి చదువుతున్నావా అని ఎవరైనా దొంగ మనుషులు, పెద్ద మనుషులు అడిగితే, నీ దారిన నువ్వు పోవయ్యా, రేపు తెలుగు పద్యం నే చెప్పకపోతే తెలుగు టీచర్ కొడతాడని నా భయం అని రాము జవాబిచ్చేవాడు. పెద్ద మనుషులకు ఆ దెబ్బతో దొంగ మనుషులు కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయేవాళ్ళు. అరే రాము, కాస్త బయట తట్టు వస్తావా అన్నాడు చెంగారెడ్డి. చెంగారెడ్డికి రాముకు కాస్త పరిచయం ఉంది. అన్నింటిలో చెంగారెడ్డి అందవేసిన చెయ్యి. పిల్లల్ని ఎలా ప్రేమించాలో చెప్తాడు, పిల్లను ఎలా వదిలించుకోవాలో చెప్తాడు.
అందుకే చెంగారెడ్డి అనిపించుకుంటున్నాడు. బుద్ధిగా చదువుకో బాబు అని చెప్పిస్తాడు. మేం చదువుకోలేదు, చూడు కూలి పని చేస్తే గాని పొట్ట గడవటం లేదంటూ చెంగారెడ్డి ఎన్నో నీతులు చెప్పేవాడు రాముకి. కాబట్టి రాముకు చెంగారెడ్డి అంటే ఇష్టం కూడాను. వస్తానంటూ అతని వెంట నడిచాడు రాము. అదిగో రాము, నిన్నో మాట అడగాలనుకుంటున్నాను. అడుగు. నువ్వు ఈ మధ్య శారదతో మరీ ఎక్కువగా తిరుగుతున్నావు. ఎప్పటి నుంచో తిరుగుతున్నాను. అది కాదు రాము, ఒకప్పుడు నువ్వు చిన్నవాడివై ఉండొచ్చు. ఇప్పుడు మీసాలు ఏర్పడ్డాయి. శారద భర్త ముందే చెడ్డవాడు. వాడు నిన్ను అపార్థం చేసుకుంటాడు. అపార్థం అనేది నీలాంటి వ్యక్తి చేసుకుంటాడు. అదిగో ఆ కోపమే వద్దు. శారదను రాము ఉంచుకున్నాడని ఊరంతా పుకారు ఉంది. ఏమిటి, నేను శారదను ఉంచుకున్నానా? అన్నయ్య, పల్లెటూరు సంగతి నీకు తెలియదు. పూసిందంటే కాసిందనేదే పల్లెటూరు పని. అది కాదు రెడ్డి, శారద భర్త నన్ను తన తమ్ముడిలాగా భావించున్నాడు. నమ్మకం నా మీదుంది. పైగా శారద అలాంటి మనిషి కాదు. మనిషి ఎలాంటిదైనా ఆ మనిషితో స్నేహం చేసే వ్యక్తిని బట్టి ఆ మనిషి మారిపోతాడు అంటారు. నాకు ఆమెకు సంబంధం కలపటానికి కూడా బుద్ధుండక్కర్లేదా? చూడబోయ్, పెద్ద ఏనుగులు చిన్న చీమను చూసి భయపడగలదు. అలాగే పెద్ద గడ్డివాము చిన్న అగ్గిపుల్ల బూడిద చేయగలదు. చచ, మాటలాపై రాము చిరాకు ప్రదర్శించాడు. సరేలే కానీ నేను బ్రతుకు తెరువు కోసం తిరుపతి వెళ్తున్నా. మంచిది రెడ్డి అంటూ ఇరువురు వాళ్ళ ఇంటి వైపు వెళ్ళారు. రాము, బాగా చదువుకుంటున్నావా? బాగానే చదువుకుంటున్నాను. నేను మా అత్తగారింటికి పని మీద వెళ్తున్నాను. 2 రోజులు పట్టొచ్చు. మా ఇంటి దగ్గరే పడుకో. శారద భయపడుతుంది అన్నాడు రామిరెడ్డి. అలాగే అన్నాడు రాము. ఇంతలో శారద రానే వచ్చింది బయట నుండి. రాము, ఇప్పుడే వచ్చావా అన్నది. అన్నట్టు తలాడించాడు రాము. చిన్న ప్లేట్లో మిక్సర్ తెచ్చి రాము ముందు పెట్టింది. ఎక్కడికి అన్నాడు రాము. మా ఇంట్లో చేశాం అందుకున్నాడు రామిరెడ్డి. అర్ధగంట గడిచిపోయింది. నేను వస్తాను, పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, చదువుకోవాలి అంటూ రాము అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాము వెళ్ళిపోయిన తర్వాత రాముకి చదువు మీద చాలా శ్రద్ధ ఉంది. జీవితంలో తెలివైన వాడవుతాడన్నాడు రామిరెడ్డి. అక్షరాల నిజం అందుకున్నది శారద. రాము చదువుకుంటూ ఎన్నో కోరికలు కోరుకునేవాడు. కష్టపడి బాగా చదువుకోవాలి, చదువుకున్న తర్వాత పెద్ద ఉద్యోగంలో చేరి 4 రాళ్లు సంపాదించాక పెద్ద స్కూటర్ కొనుక్కోవాలి. స్కూటర్ కొనుక్కున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకునేటప్పుడు అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, ఆ తర్వాత భార్యని స్కూటర్ మీద కూర్చోబెట్టుకుని ఎన్నో షికార్లకు వెళ్ళాలి. నా భార్యతో నేను జీవితాన్ని అనుభవించాలి. అప్పుడు నన్ను చూశారా, పలానా రాము చిన్నప్పుడు ఎంత కష్టపడి చదువుకున్నాడు, ఇప్పుడు చూడండి ఎంత దర్జాగా బ్రతుకుతున్నాడో. ఆ రామును చూసైనా బుద్ధి తెచ్చుకోండ్రా అని నలుగురికి నేను ఆదర్శం కావాలి. ఇలా ఎన్నో రకాలుగా తనలో తానే ఆలోచించుకుంటూ చదువుకునేవాడు రాము. ఆ మర్నాడు రాత్రి 9 గంటలు కావస్తుంది. రాము కూడా రామిరెడ్డి ఇంటి వద్దనే కిరోసిన్ దీపం ముందు కూర్చుని చదువుకుంటున్నాడు. శారద ఇంటి పనులన్నీ పూర్తయిన తర్వాత వచ్చి ముద్దుగా చదువుతున్న రాము దగ్గర కూర్చొని వింటోంది. రాము, నేను ఎక్కువగా చదువుకోలేదు, కానీ నా సంతకం నాకు సరిగ్గా రాదు, కాస్త నేర్పిస్తావా అన్నది. అలాగే అంటూ తెల్ల కాగితం మీద శారద పేరు రాసి దాన్ని చూసి పక్కన రాయి అన్నాడు పెన్సిల్ శారద చేతికి అందిస్తూ. ఇది చూడు రాము అంది. బాగానే రాశావు, ఇలాగే ఈ కాగితం పూర్తిగా కాపీ చేయి అన్నాడు. శారద కాపీ చేయడానికి కనీసం పావుగంటైనా తీసుకుని ఉంటుంది. రాము చూశాడు. ఇంకేం, సంతకం వచ్చేసింది, ఇక ఎప్పటికీ మర్చిపోలేవు. ఆ తర్వాత అన్నాడు, సంతకం నేర్చుకుని నేనేమైనా ఉద్యోగాలు చేయబోతానా అన్నది శారద మాట వరుసకి. అది నిజమే. శారద అందంగా నవ్వింది. రాము కూడా శారద అందాన్ని చూసి తనకు తానే తెలియకుండా నవ్వేశాడు. ఇది నా పెన్సిల్ అని శారద రాము చేతికి అందించేటప్పుడు ఆమె చేతి స్పర్శ రాముకి హాయిగా ఉన్నట్టు అనిపించింది. అదే ఆడవాళ్ల చేతి తగిలితే అదో రకపు అనుభూతి చెందుతుందే అని మాత్రం అనుకున్నాడు. శారద వెళ్ళి పడుకుంది. వస్తుందని చెప్పి రాముకి చెంగారెడ్డి అన్న మాటలు గుర్తొచ్చింది. శారద అందం గుర్తొచ్చింది. ఆ రోజు శుక్రవారం కావటం వల్ల స్నానం చేసి తల వెంట్రుకలు విరబోసుకున్న ఆమె అందమైన కురులు చెంపల మీదికొచ్చి అప్పుడప్పుడు పడుతుంటే మాటిమాటికి శారద ఆ కురుల్ని పక్కలకు వేసుకోవడం చూస్తుంటే ఆనందం, ఆహ్లాదం. రాము మనస్సు అదోలా అయిపోయింది. ఇల్లంతా మౌనదేవత రాజ్యమెళ్ళినట్లయింది. ఆ రోజు రాము శారద గురించి ఆలోచనలో పడ్డాడు. రాము మీద అదో రకపు అభిప్రాయం ఉన్నది. ఏమిటంటే 24 గంటలు రాము శారద ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు. ఆమె ఎక్కడో పొలాల మీద ఉంటే రాము అక్కడుంటాడు. అందుకని రాము శారదలను రామిరెడ్డి కూడా ఎన్నోసార్లు ఉండటం చూసి ఊరికే ఉంటున్నాడంటే వాళ్ళిద్దరికేదో అక్రమ సంబంధం ఉందని సమాజం అనుకుంటోంది. కోడై కూస్తుంది. రామిరెడ్డికి మాత్రం
రాము చాలా మంచివాడు. అతనికి చదువు మీద తప్ప మరో ధ్యాస లేదు. అయినా శారద రాముకి అక్రమ సంబంధాన్ని అంటగట్టడం కన్నా మరో పాపం లేదు. పాపం పసిపిల్లవాడితో సమానం రాము. అతనికి పాపపుణ్యాలంటే ఏమిటో తెలియవు. ఎవరేది చెప్పినా నేను నమ్మను అనే నమ్మకంతో రామిరెడ్డి ఎవరి మాటలు పట్టించుకోడు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. రాముకి శారద మీద కలిగిన కోరిక రోజురోజుకు ఎక్కువ కాసాగింది. ఊరంతా మనల్ని గురించి ఇలా అనుకుంటున్నారు, అందుకని ఒకరోజు నా కోరిక తీర్చు అని శారదను అడగాలని నిశ్చయించుకున్నాడు రాము. ఒకవేళ అలా అడిగితే ఆ విషయం రామిరెడ్డికి చెప్పేస్తుందేమో. అమ్మో, రామిరెడ్డి చాలా బలవంతుడు, చదువురాని మనిషి. నిజం చెప్పాలంటే రౌడీ మనిషి. ఊరంతా అతని మీదకొచ్చినా జయించగల బలవంతుడు, మొరటోడు. అసలు ఆ మాట గుర్తుకు రావడంతో భయం వేసింది రాముకి. అయినా తన భ్రమ కాకపోతే శారద ఈ విషయాన్ని భర్తకు చెప్తుందా? తను శారద చిన్నప్పుడు పార్వతీ దేవదాసుల్లా కలిసిమెలిసి ఉంటున్నారు. ఆమె ఇంట్లో ఏ పలహారం చేసినా రాము కోసం దాచిపెట్టైనా రాముకు పెట్టేది, లేదా రాముని ఎవరూ లేనప్పుడు ఇంటికి పిలిచి పెట్టేది. ఒకరోజు గట్టిగా ఏదన్నా మాట్లాడుకుంటే తిరిగి కలుసుకునే వరకు ఇరువురికి నిద్ర పట్టదు. రాముతో శారదైనా మాట్లాడేది, లేదా రాము ఆమెతో మాట్లాడేవాడు. ఏది ఏమైనా ఆమెను అడిగి చూడాలి. శారద తనకు హాని చేస్తుందనే భయం ఏమాత్రం లేదు. అందుకే ఆ రోజు ఆ ప్రస్తావన తేవాలనుకున్నా మౌనంగా ఉండిపోయాడు. ఆ రోజు సాయంత్రం శారద వెంట పొలం పని మీద వెళ్ళాడు రాము. ఏవండి అన్నాడు కొడవలితో కోస్తున్న గడ్డి పని చూసి. ఏమిటి రాము అంది శారద. ఒక మాట చెప్పాలి. సాయంత్రం కావటం వల్ల పిచ్చుకలు అరుస్తూ గూటికి పోతున్నాయి. ఆవుల మందలు గూటికి చేరుకునే ఆతృతలో అంబా నరుచుకుంటూ వెళ్తున్నాయి. మీరు కోపం చేసుకోనంటే చెప్తాను అన్నాడు రాము దీనంగా. ఏం కోపగించుకోను, చెప్పు. నాకు భయం వేస్తోంది. కోపం చేసుకోనని మాట ఇస్తే చెప్తాను. అది అంత మంచి మాట కాదా? నాకు మాత్రం నిజంగా మంచి మాట అనిపిస్తోంది. కోపం తెప్పించే మాట అయితే నాకు కోపం వస్తుంది. అదిగో తిరిగి కోపం వస్తుందంటే నాకు భయం. కావాలంటే 4 తిట్టండి, చూద్దాంలే. ముందు మాట ఏదో చెప్పు. ఊరంతా మీకు నాకు అక్రమ సంబంధం ఉన్నదని కోడై కూస్తోంది. అందుకని నాకు కోరిక కలిగింది. నా కోరిక తీరుస్తావా? రాము ఎదురుగా కూర్చుని ఉన్న శారద ఒక్క మారు గుడ్లూరిమి చూసి, ఊరి ప్రజలు గడ్డి తింటారు, నువ్వు తింటావా? పిచ్చి పిచ్చి వేషాలు మానేసి బుద్ధిగా చదువుకొని బాగుపడు. జాగ్రత్త, ఇంకెప్పుడైనా ఇలాంటి మాటలు ఎత్తావా? కోపంగా అనేసి శారద అక్కడి నుండి రివ్వున పచ్చగడ్డి మోపు నెత్తిన వేసుకుని ఇంటికెళ్ళిపోయింది. రాముకి మనస్సులో లేదు. ఎందుకు అడిగినట్టు అని నిట్టూర్చాడు. ఆమె అంటే అతనికి, అతనంటే ఆమెకు ప్రాణం అనుకొని ఆ మాట అడిగేశాడు. రేపు శారద ముఖం ఎలా చూడటం? రామిరెడ్డితో చెప్తే ఆమె మాట్లాడకపోతే తను ఎలా చదువుకోగలడు? ఇంతే సంగతులు. ఈ మధ్యనే ఆమెకెవరో కన్ను గీటారని చెబితే రామిరెడ్డి కత్తి తీసుకుని వెళ్ళాడు నరికేస్తానని. అవన్నీ తలుచుకుంటుంటే మరీ భయం వేసింది రాముకి. అయితే రాము మీద శారద చెప్తుందా ఏమో, ఎలా చెప్పగలం? ఆడదాని మాట నీటి మూట. అయినా ఆడదాని మనస్సులోతు ఎవరు గ్రహించగలరు? ఆ రోజు భయంతో ఆ రాత్రి భోజనం కూడా సరిగ్గా చేయకుండా పడుకొని నిద్రపోయాడు రాము. మర్నాడు ఉదయం లేస్తూనే ఎదురుగా ఉన్న శారద ఇంటి వైపు చూశాడు. ఆమె కనబడలేదు. రాముని చూడాలంటే రోజు శారద తన ఇంటి గడప ముందు కూర్చుని రాము కోసం ఎదురు చూసేది. ఏదైనా పని పడితే అక్కడి నుండి సైగ చేసేది. ఇంకా ఏమైనా పలహారం చేసుంటే దానికోసం అప్పుడప్పుడు అక్కడి నుండే సైగ చేసి పిలిచేది రాముని. అలాంటి శారద ఇక రాముతో మాట్లాడుతుందా? అసలు శారదను అడిగినందుకు చెంపలేసుకున్నాడు. లోకం మనిషికి బుద్ధి చెప్తుంది. కొన్ని అనుభవాల్లో, మరికొన్ని విషయాల్లో మనసు మనిషికి బుద్ధి చెప్తుంది. ఇది ఇలా జరగాలని ఉంటే ఎప్పుడో ఒకప్పుడు అది తప్పక జరిగి తీరుతుంది, అంతే. కానీ అది ఇప్పుడే జరగాలంటే అది వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తోంది. అత్తగారి ఊరి నుండి రామిరెడ్డి వచ్చాడన్న విషయం తెలియగానే రాముకి భయం వేసింది. ఎక్కడ శారద భర్తకు చెప్తుందోనని. అయితే రాము మాత్రం 2 రోజుల నుండి శారద ఇంటివైపు వెళ్ళడం కూడా మానేశాడు. ఆమె మాట్లాడుతుందని అనుకున్నాడు. ఆమె ఇంటికి రమ్మని పిలుస్తుందనుకున్నాడు. అయితే ఆ రెండూ చేయలేదు శారద. ఆ రెండూ చేయకపోవటంతో నిజంగానే శారదకు తన మీద కోపం వచ్చిందని గ్రహించాడు. అందుకే రాము కూడా వెళ్ళటం కానీ మాట్లాడటం కానీ చెయ్యాలనుకోలేదు. అప్పుడే 2 రోజులు గడిచిపోయింది. రామిరెడ్డి వచ్చి ప్రతిరోజు 1-2 సార్లైనా ఇంటికి వచ్చిపోయే రాము రాకపోవటంతో ఏమిటి రాము రావటం లేదని అనుకున్నాడు. ఆ మర్నాడు రాము దారిలో కనబడితే, రాము సాయంత్రం స్కూల్ వదలగానే కాస్త ఇంటికి వచ్చిపో, పనుంది అన్నాడు. అలాగే అని తలాడించాడు రాము. ఒకవైపు భయం, మరోవైపు మామూలుగానే పిలిచాడనుకున్నాడేమో.
ఏమో ఇంటికి పిలిపించి 4 గంటించి పంపుతాడేమో అనే భయం, వెళ్ళకపోతే అనుమానం కలుగుతుంది, వెళ్తే తగిన శాస్తి చేస్తాడేమో, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ రాము ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ రోజు సాయంత్రం శారద ఇంటికి వెళ్ళాడు. శారద అప్పుడే పోపు పెడుతోంది. రామిరెడ్డి ఇంట్లో లేడు. ఆకలిగా ఉంది. కావాలనే రాము శారదను చూసి అనేసి తలదించుకున్నాడు. వెళ్ళి చేతులు కడుక్కొనరా అంది. ఆ మాటతో రాముకి సంతోషం కలిగింది. పట్టుకున్న భయం పారిపోయింది. వెంటనే వెళ్ళి చేతులు కడుక్కునొచ్చి కూర్చున్నాడు. శారద ఇస్తరాకు వేసి భోజనం పెట్టింది. భోజనం చేశాడు. అప్పుడే రామిరెడ్డి ఇంట్లోకి వచ్చాడు. ఏమిటి, ఏదో పనుందున్నావు అందుకున్నాడు రాము భోజనం చేస్తూ. కొట్టంలో పచ్చిగడ్డుంది, గదిలో మట్టి విదిలించి కాస్త ఎడ్లకు వేయి అన్నాడు రెడ్డి. ఏమిటి నల్తాగా ఉన్నావు, ఒంట్లో బాగాలేదు అన్నాడు రెడ్డి. అలాగే వేస్తా అంటూ రాము వెళ్ళి పచ్చగడ్డిలో ఉన్న మట్టి విదిలించి శుభ్రంగా ఎడ్లకు వేశాడు. అర్ధగంట వరకు ఆ పని పట్టడంతో నే వెళ్తున్నాను చదువుకోవడానికి అనేసి మామూలుగా అక్కడి నుండి తన ఇంటి వైపు నడిచాడు. రాము ఎస్ఎల్సీకి వచ్చాక 10 మాసాలు గడిచిపోయింది. ఆ రోజు ఫారాలు పూర్తి చేశాడు. ఫోటోలన్నీ నింపేశాడు. పరీక్ష ఫీజు మాత్రం కట్టాలి. ఆ ఫీజు 25 రూపాయలు. ఆ ఫీజు దగ్గరే చిక్కొచ్చి పడింది. తన తల్లిదండ్రులకి 1/2 డజన్ ఉత్తరాలైనా రాశాడు, కానీ అక్కడి నుండి జవాబు రాలేదు. పరీక్ష ఫీజు కట్టకపోతే పరీక్షకు వెళ్ళడానికి వీల్లేదు. ఇంతకాలం చదివిన చదువు బూడిదలో పోసిన పన్నీరే అవుతుందనే సంగతి తన తల్లిదండ్రులకి తెలియదు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా చదువుకోలేదు. అందుకే వాళ్లకు చదువుల గురించి అంతగా తెలియదు. పైగా నెల రోజులు కష్టపడి పనిచేస్తే ఆ వచ్చే నెల జీతం 4 రోజులకే అయిపోతుంది. తిరిగి మామూలే. కానీ ఈ విషయాలన్నీ రాముకి ఎలా తెలుస్తాయి? తల్లిదండ్రులు అంత మాత్రం పరీక్ష ఫీజు అంటే 25 రూపాయలు పంపకుండా పోతారా అని అనుకున్నాడు. అందుకే ఉత్తరం మీద ఉత్తరం రాశాడు. వారం రోజులైంది. అయినా తల్లిదండ్రుల దగ్గర నుంచి జవాబు లేదు. ఇంకా ఫీజు కట్టడానికి ఆఖరి గడువు వారం రోజులుంది. తనకు తెలిసిన వాళ్ళందరినీ అడిగాడు. అప్పుగానైనా 25 రూపాయలు ఇవ్వమని. ఎవ్వరూ లేవన్నారు. తన మేనమామగారి ఊరికి వెళ్తే తీసుకుని రావచ్చు, కానీ తన చేతిలో ఉన్న 2 రూపాయలు బండి ఛార్జీలకు పెట్టుకుని నాగలాపురం గ్రామానికి వెళ్ళాడు. తన మేనమామగారికి విషయం చెప్పాడు. తల్లి అన్నగారు అంత మాత్రం చెల్లెల కొడుక్కి సాయపడకుండా పోతాడని అనుకోలేదు. చివరికి ఊరంతా తిరిగొచ్చి ఎక్కడా దొరకలేదు అన్నాడు మేనమామ. ఆశ కూడా అడియాస కావడంతో సగం ప్రాణం పోయినట్లయింది. పెద్దనాయన గారి కొడుకుని అడిగాడు. లేవన్నారు. ఇక పరీక్ష ఫీజు గడువు 2 రోజులు మాత్రమే ఉంది. ఇంటికొచ్చి ఎన్నో విధాలుగా ఆలోచించాడు. ఏ విధంగా చూసినా 25 రూపాయలు సంపాదించే మార్గం లేకపోవటంతో స్కూలుకు వెళ్ళడం మానుకున్నాడు రాము. తలుపులు మూసుకుని కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఆ మర్నాడు ఉదయం 10 గంటలప్పుడు తలుపు చప్పుడు కావటంతో ఎవరు అని తలుపు తోశాడు. ఎదురుగా శారద నిలబడి ఉండటంతో మౌనంగా తలదించుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. శారద గ్రహించింది రాము ఏదో బాధలో ఉన్నట్టున్నాడని. తను ఇంట్లోకి నడిచి రాముకి ఎదురుగా కూర్చొని ఏమైంది రాము అన్నది. పరీక్ష ఫీజు కట్టాలి, రేపే ఆఖరి తేదీ. ఎంత కట్టాలి? 25 రూపాయలు. మరి నాకు ఆ విషయం చెప్పకూడదా? మౌనంగా ఉండిపోయాడు. ఏం, నా మీద కోపం వచ్చిందా? కోపం లేదు. మరెందుకు అడగలేదు నన్ను? అందుకే కాబోలు 2 రోజులుగా చూస్తున్నాను, స్కూలుకు వెళ్ళటం లేదు అంది శారద. అవును, ఫీజు కట్టకపోతే ఇంకా పరీక్షలకి ఎందుకు వెళ్ళనిస్తారు? సరే, నేను ఇంటికి వెళ్తున్నాను, అర్ధగంట తర్వాత ఇంటికి రా. అలాగే అన్నాడు. శారద అక్కడి నుంచి వెళ్ళిపోవటంతో గాఢంగా నిట్టూరుస్తూ తన చిన్ననాటి కోరికలన్నీ తీరాలంటే పరీక్షలో పాస్ కావాలి, పరీక్షలు కష్టపడి రాయాలి. ఇన్ని కష్టాలిచ్చిన దేవుడు ఎలాగైనా ఈ పేదవాడిని పరీక్షల్లో పాస్ చేస్తాడు. అర్ధగంట అయిన తర్వాత రాము శారద ఇంటికి వెళ్ళాడు. ఇదిగో రాము 25 రూపాయలు అంటూ శారద అందివ్వడంతో పోయిన ప్రాణం తిరిగొచ్చి ఏదో బలాన్ని పుంజుకున్నట్లయింది. ఈ 25 రూపాయలు 25,000గా కనబడుతోంది. ఎందరినో బంధువుల్ని, స్నేహితుల్ని, ఇంకా రక్త సంబంధం ఉన్న వాళ్ళందరినీ అడిగి విసిగిపోయిన రాము దృష్టిలో వాళ్ళంతా ఆశాజీవులు, ఓర్వలేని మనుష్యులు, స్వార్థంలో పడి కొట్టుకుంటున్న మనస్సు లేని మనుషులు అనిపించింది. జీవితాంతం మీ సహాయం మర్చిపోను అన్నాడు శారదతో. రాము, అంత పెద్ద మాటలెందుకు కానీ, ఏదో నేను చేయగలిగిన సహాయం చేశాను. మన ఊరి సంగతి తెలుసు కదా, నీకు నాకు ఏదో సంబంధం ఉన్నదనే పుకార్లు. దానికి తగినట్టు నువ్వు ఈ పరీక్షలో ఫెయిల్ అయ్యావంటే దానికి ఇంకా బలం ఏర్పడుతుంది. అందుకే అంటున్నాను, కష్టపడి చదివి ఈ పరీక్షల్లో పాస్ అయ్యావంటే బ్రతుకు తెరువు లభిస్తుంది. జాగ్రత్తగా చదువుకో అందామె. ఆమె మాటలకు రాము సంతోషపడిపోయాడు. నిజంగా ఆమె మనసు వెన్నకన్నా తెల్లనైందనిపిస్తోంది. ఎవరూ చెయ్యలేని సాయం చేస్తూ అతని క్షేమం కోసం ఎంతో శ్రద్ధ చూపటం ఆశ్చర్యం అనిపిస్తోంది.
తప్పకుండా మీ కోరిక తీరుస్తానండి. ఈ పరీక్షలో కష్టపడి చదువుతాను, పాస్ కూడా అవుతానని మీకు మాటిస్తున్నాను. వస్తాను, నేను వెళ్ళి ఫీజు కడతాను. అలాగే వెళ్ళిరా అంది శారద. అతడు వెంటనే స్కూల్కి వెళ్ళి పరీక్ష ఫీజు కట్టేశాడు. ఎందుకింత ఆలస్యం అంటే తన బాధంతా చెప్పుకున్నాడు. తనకు లెక్కలేనంతమంది బంధువులున్నా ఎవరూ సహాయపడలేదు. చివరికిలా దయతల్చి ఎవరో సహాయపడ్డారు. లేకపోతే నేను పరీక్షకి కూర్చుంటానని నమ్మకం లేదు సార్ అని హెడ్ మాస్టర్ గారికి విన్నవించుకున్నాడు. పర్వాలేదు, నువ్వు కష్టపడి చదువుకో రాము అన్నాడు హెడ్ మాస్టర్. థ్యాంక్స్ సార్ అనేసి ఆ మర్నాడు నుంచి కాలం డబ్బుతో సమానమన్నట్టు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చదవడం ప్రారంభించాడు. రాముకి పరీక్షలు ప్రారంభమయ్యాయి. 7 రోజులు 7 యుగాలుగా భావించాడు. ఎందుకంటే ఆ పరీక్షల మీదనే అతని జీవితం ఆధారపడి ఉంది. ఈ మెట్టెక్కితేనే జీవిత పాత్ర చేతిలో ఉన్నట్టవుతుంది. అందుకే ఆ పరీక్షలన్నీ జాగ్రత్తగా చదవడం జరుగుతూనే ఉంది. 7 పరీక్షలు కష్టపడి రాత్రంతా చదివి పరీక్షలు రాసుకున్నాడు. ఆ మర్నాడు శారద ఇంటికెళ్ళి, శారద గారు, నా పరీక్షలు పూర్తి అయ్యాయి. అన్ని పరీక్షలు బాగానే రాశాను. తప్పకుండా పాస్ అవుతాను అని నిట్టూర్చాడు. శారద రాముని చిలిపిగా చూసి నిట్టూర్చింది. రాము, నిజంగా నువ్వు జీవితంలో చాలా గొప్పవాడివవుతావు. అదంతా మీ ఆశీర్వాదం వల్లనే. నా ఆశీర్వాదం ఏముంది రాము? అదేమిటి అట్లా మాట్లాడుతున్నావు? మీరు తప్ప నాకు జీవితంలో అదిగో మళ్ళీ మొదటికొచ్చావు. అవును, తప్పైపోయింది. రాము కూడా నవ్వేశాడు. శారద నవ్వితే నవరత్నాలు రాలినట్టుంటాయి. ఆమె అందం అప్సరస కన్నా మిన్న అనిపిస్తోంది. అందుకనే ఆ ఊరిలో యువకులందరూ ఆమె ఒంటరిగా పోతుంటే ఈలలు వేస్తారు, కన్ను గీటుతారు, మరెన్నో వేషాలు వేస్తారు. ఎవరిని పట్టించుకోదు. రాముతో మాత్రం ఆమె భర్తతో కన్నా ఎక్కువ చనువుతో ప్రవర్తించడం వల్ల ఏవో పుకార్లు వచ్చాయి. రాము, పరీక్షా ఫలితాలు ఎప్పుడొస్తాయి? 40 రోజులకి. ఇదిగో ఈ టిఫిన్ చేయి అంటూ శారద రాముకి టిఫిన్ పెట్టింది. టిఫిన్ ముగించిన తర్వాత, అవును శారద గారు, ఈ పరీక్షలో పాస్ అవుతాను. మా తల్లిదండ్రులు ఉద్యోగం చూశాము, హైదరాబాద్ రమ్మని లెటర్ రాశారనుకో, నేను అప్పుడు వెళ్ళిపోవలసిందేగా. మరేం చేస్తావు? చదువుకున్న తర్వాత ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా. నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది. కొద్ది రోజులు అలాగే ఉంటుంది. ఆ తర్వాత అన్నీ మర్చిపోతావు. అందరిలాంటి వాణ్ణి కాదు నేను. రాము, నాకు నీ మీద ఎలాంటి అభిప్రాయం లేదు. నువ్వు జీవితంలో పైకొస్తావనేది నిజం. నేను గుర్తుంటే నన్ను మర్చిపోవద్దు. ఏదన్నా కష్టం వస్తే కాస్త సహాయపడు. ఇది తప్ప మరేది నా మనసులో లేదు అంది శారద. శారద మాటలతో రాము గాఢంగా నిట్టూర్చాడు. అతని మనసులోని కోరికలన్నీ రెక్కలు తెగిన పక్షిలా అయ్యాయి. ఆమె అంటే అతనికి ప్రాణం. ఆమె కోసం తన జీవితాన్ని త్యాగం చెయ్యాలన్నా వెనుకాడడు. అన్నింటికీ కాలమే నిర్ణయించాలి అని గాఢంగా నిట్టూర్చి తన ఇంటివైపు తిరిగాడు రాము. పరీక్షా ఫలితాలు వచ్చాయి. రాము ఒక తెలుగు పేపర్ని కొన్నాడు. పేపర్ కొనడంతోనే కొండంత సంబరపడిపోయాడు. పేపర్ అంతా పరీక్షా ఫలితాల నెంబర్లు తప్ప మరేమీ కనబడటం లేదు. తన నెంబర్ ఫస్ట్ క్లాస్లో ఉంటుందా, సెకండ్ క్లాస్లో ఉందా, ఎక్కడ ఉంటుందో? అసలు ఫస్ట్ క్లాస్లో రావాలంటే మాటలా? స్కూల్కంతా ఫస్ట్ వచ్చే వ్యక్తికి మాత్రం నమ్మకం ఉంటుంది క్లాస్లో పాస్ అవుతానని. అసలు రాముకి మామూలుగా పాస్ కావడం నమ్మకం లేదు. అసలు నమ్మకం ఎందుకుండదు? దానికి ఎన్నో కారణాలుంటాయి. మనిషికి బ్రతుకు మీద నమ్మకం లేదు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తకు భార్య శీలం మీద నమ్మకం లేదు. ఎన్నో సంవత్సరాలుగా తన వద్దనే అటెండర్గా పనిచేస్తుండే 4th క్లాస్ ఉద్యోగి మీద ఆఫీసర్కి నమ్మకం ఉండదు. వయసులో ఉన్న అమ్మాయిని బజార్లో ఒంటరిగా పంపాలంటే తండ్రికి నమ్మకం ఉండదు. డబ్బున్న వాడికి డబ్బు లేని వాడి వెంట వెళ్ళడానికి నమ్మకం ఉండదు. అలాగే రాముకి తను క్లాస్లో పాస్ అవుతానని నమ్మకం లేదు. అందుకే రాము 3వ క్లాస్లో పాస్ అయిన నెంబర్ల వైపు దృష్టి పోనిచ్చాడు. తన నెంబరు ఎక్కడా కనబడటం లేదు. భయం వేసింది. అవును, పాస్ కాలేదు. పాస్ అయి ఉంటే కదా నెంబర్ కనబడుతుంది. నెంబర్ కనబడటం లేదు అంటే పాస్ కాలేదు. చేతులు తడబడ్డాయి. బుక్ షాప్ దగ్గర కూర్చొని పేపర్ చూస్తున్నాడే కానీ మనసులో లేదు. తన బ్రతుకేమవుతుంది? రాము పేపర్ చూస్తున్నాడే కానీ తను పాస్ అయింది లేనిది తెలియటం లేదు. అసలు తన పేరుని ఫస్ట్ క్లాస్లో చూడాలా, సెకండ్ క్లాస్లో చూడాలా? అయోమయంగా ఉంది. పై 2 క్లాసుల్లోనూ పాస్ అవుతాననే నమ్మకం లేకపోవడంతో నిరాశతో 3వ క్లాసులో చూడసాగాడు. పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళందరూ అదృష్టవంతులు అన్నట్టు అనుకున్నాడు. హలో రాము. ఆ మాటతో ఎవరిని తలెత్తి చూశాడు రాము. ఎదురుగా కానిస్టేబుల్ డ్రెస్లో ఉన్న రంగయ్య కనిపించాడు. రాము, పాస్ అయ్యావా అన్నాడు రంగయ్య. నెంబరు కనబడటం లేదు రంగా అని రాము నిట్టూర్చాడు. రంగయ్య రాము దగ్గరకు వచ్చి పేపర్ తీసుకుని నెంబర్ ఎంత అన్నాడు. 533886 అన్నాడు రాము. 5 నిమిషాలు కాదు, 5 సెకండ్లలో పాస్ అయ్యావు అన్నాడు రంగయ్య. రాము ఆ మాటతో సంతోషపడిపోయాడు.
తన బ్రతుకుకేం కాదు, తనిప్పుడు మనిషి అనిపించుకున్నాడు. అసలు జీవితంలో ఒక మెట్టు ఎక్కినట్లు అనిపించింది. ఎస్ఎస్ఎల్సి తనకు ఎంఏలాగా అనిపించింది. చదువు విలువ తెలియని వాళ్ళందరికీ చదువులో ఏముందనుకోవచ్చు. రాముకి మాత్రం కొండంత అండ దొరికినట్లు అనిపించింది. ఎక్కడ రంగా నంబరు అన్నాడు రాము. అదిగో నీ నంబర్. రంగయ్య నంబర్ని చూపించాడు. అవును, ఇదే నా నంబర్. నా నంబర్ ఎంత అందంగా మెరిసిపోతోంది పేపర్లో. ఈ నంబర్ని పేపర్లో ఇలా చూసుకోవడానికి రాము ఎంతో కష్టపడ్డాడు. తన కష్టంలో సగభాగం శారద గారిదే ఉంది. అతనికి శారద ప్రాణం. ఆమెకు ముందు తను పాస్ అయిన విషయం చెప్పాలి అనుకున్నాడు. ఇంతలో రంగయ్య, వస్తాను రాము, వెరీ గుడ్, మొత్తానికి పాస్ అయ్యావు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాము పేపర్ తీసుకుని తన ఇంటి వైపుకి నడుస్తున్నాడు. రాము మనసు ఆనంద డోలికల్లో ఊగుతోంది. దారిలో కనపడిన ప్రతి వ్యక్తికి నేను పాస్ అయ్యానని గర్వంగా చెప్పుకోసాగాడు. ఆ చెప్పుకోవడంలో ఎంతో టీవీ ఉంది. ఆనందం అతను అలా చేసిందని చెప్పాలి. శారద గారు, నేను పాస్ అయ్యాను, చాలా సంతోషం రాము అంది. అంతా మీ దయ. బాగానే పొగిడేస్తున్నావు. అది కాదండి, మీరు నాకు పరీక్ష ఫీజు కట్టకపోయి ఉంటే నేను ఈరోజు ఇలా పాస్ అయ్యేవాడినా? అన్నింటికీ భగవంతుడున్నాడు రాము. యత్నం, ప్రయత్నం, దైవయత్నం అనుకోవాలి. డబ్బున్నంత మాత్రాన ఎంతమంది పరీక్షల్లో పాస్ అయిపోతున్నారు? దానికి తగిన విధంగా నువ్వు రాత్రింబవళ్ళు కష్టపడి చదివావు. కష్టపడితే ఫలితం తప్పక ఉంటుంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనేది నిజం. అప్పుడే రామిరెడ్డి బయట నుండి ఇంట్లోకి వచ్చాడు. రాము పాస్ అయ్యాడంట శారద అంటుంటే చాలా సంతోషం అన్నాడు రామిరెడ్డి. శారద రాముకి ఎంతో సహాయం చేశారు. ఆ రోజు రాత్రి రాముకి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు. ఆనందం అలలాంటిది. ఆనందంలో ఆకలి వేయటం లేదు. 10 సార్లైనా పేపర్లోని తన నంబర్ని చూసుకుని మురిసిపోయాడు. శారదకు మాత్రం సగం బాధ్యత తీరిపోయినట్లు అనిపించింది. ఎక్కడ రాము పాస్ కాకుండా పోతాడో అని బాధపడేది. ఆమెకిప్పుడు ఆ బాధ లేదు. హాయిగా ఉంది. రాము ఎంత తెలివైన వాడు కాకపోతే తల్లిదండ్రులు లేకపోయినా బుద్ధిగా చదువుకుని పాస్ అయ్యాడు. మనసులో పదే పదే అనుకుని హాయిగా నిట్టూర్చింది శారద. ఇప్పుడు రాముకి కొత్త లోకంలో బతుకుతున్నట్లుంది. వెంటనే తల్లిదండ్రులకి తెలియజేశాడు తను పరీక్షలో పాస్ అయ్యానని ఉత్తరంలో. ఆ ఉత్తరంలో తనకు ఇంకా చదవాలన్న ఉద్దేశం కూడా తెలియజేశాడు. తప్పకుండా తల్లిదండ్రులు అలాగే చదవమని రాస్తారని కూడా ఆశించాడు. ఆ రోజు పోస్ట్లో ఓ కవర్ వచ్చింది తన పేరున. వెంటనే రాము కవర్ విప్పి ఇలా చదువుకున్నాడు. చిరంజీవి ప్రియమైన కుమారుడు రాముకు నీ తల్లిదండ్రులు ఆశీర్వదించి రాయి ఉత్తరం ఏమనగా, ఇచ్చటందరూ క్షేమం, అచ్చట నువ్వు క్షేమంగా ఉంటావని ఆశిస్తాం. నువ్వు రాసిన ఉత్తరం చేరి సంగతులు తెలిసినవి. ఎమ్మెల్యే ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యావని తెలిసి సంతోషపడ్డాం. ప్రస్తుతం ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకున్న తరువాత పై చదువులు చదువు. నీకు త్వరలో 50 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తాను. డబ్బందగానే హైదరాబాద్కి బయలుదేరి రావాల్సింది. ఇంతే సంగతులు. ఇట్లు నీ తల్లిదండ్రులు. ఉత్తరం చదవగానే రాము నీరుగారిపోయాడు. తను ఇంకా కొద్ది రోజుల్లోనే హైదరాబాద్కు వెళ్ళిపోవాల్సి వస్తుంది. పుట్టిన ఊరు వదిలి వెళ్ళిపోవాలి. పుట్టిన ఊరు వదిలిపోవడానికి బాధ కలుగుతోంది. అందులో శారదను విడిచిపోవాలంటే దుఃఖం ముంచుకొచ్చేస్తోంది. అతను ఈరోజు ఒక మెట్టు ఎక్కగలిగాడంటే దానికి కారణం ఎవరు? శారదాదేవి గారే. ఆ రోజు పరీక్ష ఫీజు తన పాలిట జన్మ ఇచ్చిన కన్నతల్లికి మించిపోయిందనే చెప్పాలి. తల్లిదండ్రులు, బంధువులు ఎవరూ సాయం చేయలేదు. శారదతో చెప్పాడు తనకు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉత్తరం వచ్చిన సంగతి. ఏమని రాశారు ఉత్తరంలో అంది శారద. ఇంకేముంది, నన్ను హైదరాబాద్కు బయలుదేరి రమ్మన్నారు. త్వరలోనే ఎంఓ చేస్తారట. ఆ మాట అంటున్న రాము చిన్నబోవడం శారద గమనించింది. శారద ముఖంలో కూడా అదోలాంటి బాధ ఆవరించింది. రాము వెళ్ళిపోతాడంటే శారదకి దుఃఖం ముంచుకొచ్చేస్తోంది. తల్లిదండ్రుల దగ్గరికి బిడ్డ ఎన్నడైనా చేరుకోవాల్సిందే కదా. ఏమిటి రాము అలా ఉన్నావు అన్నది తిరిగి శారద. ఏముంది, ఎక్కడో హైదరాబాదు. ఏమో, మిమ్మల్ని మర్చిపోవాలంటే చాలా బాధగా ఉంది అన్నాడు రాము. అందుకే అన్నారు పుట్టేది ఒక చోట, గిట్టేది వేరొక చోటని. ఏమోనండి, బాధగా ఉంది. అది కొద్ది రోజులే రాము. అక్కడికి వెళ్ళిన 4 రోజులకి ఆ వాతావరణానికి అలవాటు పడిపోతావు అంది శారద. రాము మౌనంగా ఉండిపోయాడు. ఆ రోజు పోస్ట్మాన్ దగ్గర 50 రూపాయలు మనీ ఆర్డర్ అందుకున్నాడు రాము. వెంటనే శారద గారింటికి వెళ్ళి, శారద గారు, డబ్బులు 50 రూపాయలు వచ్చాయి అన్నాడు. అయితే ప్రయాణం ఎప్పుడు అంది. ఎల్లుండి. ఈరోజు వెళ్ళి టికెట్ రిజర్వ్ చేసుకుని వస్తాను అన్నాడు. అలాగే అంది శారద. శారదకు రాము మాట వినగానే ఎక్కడలేని దుఃఖం ముంచుకొచ్చేసింది. రాము తనను వదిలి వెళ్ళిపోతున్నాడు. కాలమే మా ఇద్దరిని విడదీస్తోంది అని మనసులోనే అనుకుంది శారద. రాము రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ రిజర్వేషన్ చేసుకొచ్చాడు.
మర్నాడంతా రాము శారద తనివి తీరా ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. రాము, రేపే వెళ్ళిపోతున్నావు. అక్కడికి వెళ్ళగానే నాకు ఉత్తరం రాయాలి. తల్లిదండ్రులు చెప్పినట్టు విని నడుచుకోవాలి. ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ నీ రాక కోసం తెరిచే ఉంటాయనే విషయం మర్చిపోకు అంది శారద. అదేమిటండి అలా మాట్లాడుతున్నారు? నా జీవితాన్ని వెలుగులోకి నడిపింపజేసిన మిమ్మల్ని నా జీవితాంతం మర్చిపోను. మీకు ఎలాంటి సాయం కావాలన్నా నాకు ఉత్తరం రాయండి. మీకు రాము అనే ఒక ప్రాణమిత్రుడున్నాడనే విషయం మర్చిపోకండి. తప్పకుండా రాస్తాను రాము అంది శారద. ఆ రోజు రాము ప్రయాణం. రామిరెడ్డి, శారద ఇరువురు రాము వెంట రైల్వే స్టేషన్ వరకు వెళ్ళారు. ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది. రాము ట్రైన్లో ఎక్కి కూర్చున్నాడు. ఆ 10 నిమిషాలకు గార్డు విజిల్ వేశాడు. ట్రైన్ కదిలింది. శారద రాముకి టాటా అంటూ చేతులాడించింది. రాము కూడా ప్రతిగా టాటా చేశాడు. ట్రైను మెల్లమెల్లగా దూరమైంది. ఆ తర్వాత శారద భర్త వెంట ఇంటి ముఖం పట్టింది. రాము హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఉత్తరం రాశాడు శారదకు, తను క్షేమంగా చేరానని. రాము రాసే ప్రతి ఉత్తరానికి శారద జవాబు రాసేది తన క్షేమం గురించి. శారద కొన్నాళ్లకు గర్భవతి కావడంతో రామిరెడ్డి చాలా సంతోషపడ్డాడు. వర్షాలు అసలు లేకపోవడంతో వ్యవసాయం పని బాగా కుంటుపడింది. పంటలు పండి చేతికి రాకపోవడంతో ఇల్లు గడవడం కూడా కష్టమైపోయింది. రామిరెడ్డికి అప్పులు కూడా పుట్టడం మరీ కష్టంగానే ఉంది. 9వ నెల రావడంతో రామిరెడ్డికి డబ్బులు అవసరం వచ్చాయి. డబ్బులు చేతిలో ఉండాలి. కాన్పు ఈరోజో రేపో అన్నట్టు ఉండటంతో రాము గుర్తుకొచ్చి ఆ విషయం శారదకు చెప్పాడు. ఉత్తరం రాయండి అన్నది శారద. వెంటనే ఒక కవరు తెప్పించి రాముకి ఉత్తరం రాయించాడు. డబ్బులు 200 మనీ ఆర్డర్ చేయమని. వారం రోజులు గడిచిపోయింది. ఆ మర్నాడే రాము దగ్గర నుంచి 500 మనీ ఆర్డర్ వచ్చింది. రామిరెడ్డి, శారద సంతోషపడ్డారు. మరో వారం రోజులకి శారద నొప్పులు పడటం, రామిరెడ్డి శారదను ఆసుపత్రిలో చేర్పించటం, శారద పండంటి మగబిడ్డను కనడం మామూలుగా జరిగిపోయింది. రాము ఉద్యోగంలో చేరి అప్పుడే 6 మాసాలు గడిచిపోయాయి. గడిచిన 6 మాసాలు కూడా ప్రతి నెల జీతం తల్లిదండ్రుల చేతిలో పెట్టేవాడు. రాము నడవడిక చూసి చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. రాము ఉద్యోగం దొరికింది కాబట్టి త్వరలోనే ఒక ఇంటివాడిని చెయ్యాలని రాము తల్లిదండ్రులు పిల్లని చూడటం ప్రారంభించారు. తల్లిదండ్రులకి ఏ విషయంలోనూ నొప్పించేవాడు కాదు రాము. ఎందుకంటే జన్మ ఇచ్చిన వాళ్లను కుమారుడిగా కనీస ధర్మమని భావించేవాడు. ఆ రోజు బ్యాంకుకు సెలవు రోజు కావటం వల్ల రాము ఇంటి దగ్గరే కూర్చొని పత్రికలు చదువుకుంటున్నాడు. ఉదయం తల్లిదండ్రులు వెళ్ళి పిల్లని చూడటానికి చూసొచ్చారు. రాత్రి 7 గంటలు దాటుతున్నా తల్లిదండ్రులు రాకపోవడంతో ఇంకా రాలేదే అమ్మా నాన్న అనుకుంటున్నాడు. మరో 4 నిమిషాలకి తలుపు చప్పుడు కావడంతో తలుపు తీసి బయటకొచ్చి నిర్ఘాంతపోయాడు. పోలీసుల వ్యాన్ నిలబడి ఉంది. అటుపక్క తల్లిదండ్రుల శవాల్ని చూసి బావురుమంటూ శవాల మీద పడ్డాడు. రాము తల్లిదండ్రులు రిక్షాలో వస్తుంటే వెనక నుండి ఫుల్ లోడ్లో వస్తున్న లారీ రిక్షా మీద నుంచి దూసుకుపోయిందట. రిక్షావాడు, రిక్షాలో ఉన్న రాము తల్లిదండ్రులు అక్కడికక్కడే చనిపోయారని ట్రాఫిక్ పోలీసు కథనం. చుట్టుపక్కల జనం రాముని ఓదార్చారు. చివరికి జరగాల్సిన పనులు రాము చేత మామూలుగా జరిపించారు. తల్లిదండ్రులు పోవటంతో రాముకు జీవితం నిస్సారం అనిపించింది. రామిరెడ్డి, శారద తమకు పుట్టిన మగపిల్లవాడికి కిరణ్ అని నామకరణం చేశారు. ఆ రోజు 100 మందికి భోజనాలు పెట్టారు. రాముని కూడా రమ్మనమని ఉత్తరం రాశారు. కానీ రాము తల్లిదండ్రులు హఠాత్తుగా పోయారనే విషయం మాత్రం తెలియకపోవటం వల్ల రాము ఎందుకో రాలేదని అనుకున్నారు. ఆ మర్నాడు పోస్ట్ మ్యాన్ దగ్గర నుండి లెటర్ అందుకున్నాడు. లెటర్ చదివించారు ఇలా: మహారాజరాజశ్రీ రామిరెడ్డి గారికి నమస్కారం. మీరు రాసిన కార్డు చేరి సంగతులు తెలిసినవి. మీకు మగబిడ్డ పుట్టాడని తెలిసి సంతోషపడ్డాను. కానీ నాకు జరిగిన అన్యాయాన్ని మీకు లెటర్లో రాయలేకపోతున్నాను. ఈ సిటీలో రిక్షాలో వస్తున్న నా తల్లిదండ్రులు కళ్ళు మూసుకుని తాగిన మైకంలో నడిపించిన ఒక లారీ డ్రైవర్ అన్యాయానికి బలైపోయారు. అక్కడికక్కడే చనిపోయారు. నన్ను ఒంటరిగా వదిలి నా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. ఇట్లు రాము. రాము ఉత్తరాన్ని తెలుసుకున్న తర్వాత రామిరెడ్డి, శారద ఆశ్చర్యపోయారు. జీవితంలో కొన్ని మనిషికి ఎంత సంతోషం కలిగింపచేస్తాయో అంతే బాధ కూడా అదే మనిషిని కలిగింపచేస్తుందనేది నిజం అని బాధగా నిట్టూర్చింది శారద. ఆ మర్నాడు తమ సంతాపాన్ని తెలియచేశారు ఉత్తరాలలో. 6 నెలలు గడిచిపోయింది. రాముకి మనసు బాగాలేకపోవడంతో 4 రోజులు సెలవు పెట్టి శారద దగ్గరికి వెళ్ళాడు. శారద ఇంటికి వెళ్ళేటప్పుడు కిరణ్కి, రామిరెడ్డికి, శారదకి కొత్త బట్టలు తీసుకెళ్ళిచ్చాడు. ఇవన్నీ ఎందుకు రామో అని రామిరెడ్డి అన్నప్పటికీ పర్వాలేదంటూ, మీరు చేసిన సహాయానికి ఇది ఏ పాటిది? ఆ రోజుల్లో మీరు పరీక్ష ఫీజు కట్టడానికి ఇవ్వకపోతే
ఈరోజు ఇంతవాణ్ణి ఎలా అయ్యేవాణ్ణి? మీ సహాయాన్ని నా జీవితమంతా మర్చిపోను. శారద వాళ్ళ ఇంట్లోనే నెల రోజులు గడిపి ఆ తర్వాత హైదరాబాద్కు బయలుదేరాడు. ఆ నెల రోజులు శారద రాముని తన ప్రాణం కన్నా మిన్నగా చూసింది. పోయిన తల్లిదండ్రులు తిరిగి రారు, గతాన్ని మర్చిపో అంటూ రామును ఓదార్చి పంపింది. రామిరెడ్డి రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి రామును సాగనంపి వచ్చాడు. రాము వచ్చి తన ఇంట్లో నెల రోజులు ఉండిపోవడంతో శారదకు 1000 ఏనుగులంత బలం వచ్చినట్లయింది. రాము తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఆ మరునాడు రాముకి రీపోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. బొంబాయికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఉద్యోగ ధర్మంలో ఎక్కడైనా డ్యూటీ చేయాలి కదా అని బొంబాయికి వెళ్ళి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. బొంబాయి వాతావరణం బాగానే పట్టింది. మొత్తానికి గతాన్ని కూడా మర్చినట్లయింది. ఆ రోజు రాత్రి నిద్రకు నవార్ మంచం మీద వాలాడు. అర్ధనిద్రలో ఉన్నాడు. శారద గారు, మీరు తోడు లేకపోతే నేను జీవితం నుండి స్థిరంగా వెళ్ళిపోతాను. పిచ్చి రాము, నేనెందుకు నీకు తోడు? నిన్ను చిన్నప్పటి నుండి ప్రేమిస్తూనే వస్తున్నాను. చచ, తప్పు. పరస్త్రీ తల్లి లాంటిది. అయితే నువ్వు నన్ను ప్రేమించలేదా? ప్రేమించటం వేరు, తోడు కావాలని కోరుకోవడంలో అర్థం లేదు. కాదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. లేకపోతే నా చదువు ఎప్పుడూ ఆగిపోయేది. నువ్వు ప్రేమించినట్టే ప్రేమించి దూరం అవుతున్నావు. నువ్వే నా ప్రాణం. అవును, నేను ప్రేమించడానికి అనర్హురాల్ని. అందుకే నేను నిన్ను మనసులోనే ఆరాధిస్తున్నాను. మనసులో ఆరాధిస్తే చాలు, అది మన ప్రేమకు నిదర్శనం. రాము, నన్ను మర్చిపో. మన ప్రేమ ఈ జీవితంలో ఫలించదు. మరో జన్మంటూ ఉంటే ఫలించమని కోరుకుంటాను. అప్పుడు నీకు తోడు నీడగా నిలుస్తాను. ఈ జన్మలోనే నువ్వు నాకు తోడు నీడ కావాలి. నాకు భర్త ఉన్నాడు. అవును, భర్త ఉన్నాడు. తలుపులు చప్పుడు కావటంతో ఉలిక్కిపడ్డాడు రాము. కళ్ళు తెరిచాడు. ఇది కలన్నమాట. తిరిగి చప్పుడు కావటంతో లేచి వెళ్ళి తలుపులు తీశాడు. భోజనం క్యారియర్ సార్. ఆ హోటల్ బాయ్ చూసి తీసుకురా అన్నాడు. బాయ్ మీల్స్ క్యారియర్ పెట్టి వెళ్ళిపోయాడు. తిరిగి రకరకాలుగా ఆలోచనలో పడ్డాడు. నా మనసు మరీ వింతగా ఉంది. శారద రామిరెడ్డి భార్య అని గాఢంగా నిట్టూర్చి లేచి వెళ్ళి భోజనం దగ్గర కూర్చున్నాడు. 15 సంవత్సరాలు గడిచిపోయాయి. గడిచిన 15 సంవత్సరాలలో రామిరెడ్డి ఉన్న ఆస్తి అంతా కర్పూర హారతిలా కరిగిపోయింది. ప్రతి సంవత్సరం జత ఎడ్లు చనిపోతూనే వచ్చాయి. తిరిగి జత ఎడ్లు పెట్టుకోవటానికి భూమి తనఖా పెట్టి డబ్బు తీసి ఎడ్లు పట్టుకోవడం, అటు బండి తయారు చేయడానికి డబ్బు అవసరం పడినప్పుడు తనఖా పెట్టిన భూమిని ఖరీదు చేసి అమ్మేయడం, అటు సమయానికి పంటల కొరకు ఎరువు వేయటానికి డబ్బు అవసరం పడినప్పుడు తిరిగి ఉన్న భూమిని తనఖా పెట్టడం, ఇంట్లో కష్టం వచ్చినప్పుడు ఆ భూమిని అమ్మేయడం. ఇలాగే ఉన్న భూమి పూర్తిగా పోయింది. లేదంటే కిరణ్ బిఏలోకి వచ్చాడు. శారదకు మాత్రం పోయిన ఆస్తి గురించి బాధ లేదు. కానీ అప్పుడప్పుడు భర్తకు గుండె నొప్పి రావడం తలుచుకుంటే బాధేస్తోంది. ఒకరి బాధలను బట్టి కాలం మారుతుందా? లేదు. మనుషుల కష్టాల్ని మాన్పించే శక్తి కాలానికి ఉందా? సాటి మనిషి కష్టాన్ని సామాన్యుడే తీర్చలేక తికమక పడిపోతాడు. ఆ రోజు రాత్రి రామిరెడ్డికి గుండె నొప్పి హఠాత్తుగా రావడంతో హాస్పిటల్లో చేర్పించి శారద భర్తకు నొప్పి ఇలా రావడం 3వసారి. పైగా రామిరెడ్డి బాగా దిగులు పడిపోయాడు. ఉన్న ఆస్తినంతా తన చేతుల మీదుగా హరించుకుపోయిందని, ఎంత డబ్బు పోయినా నిమిషాల మీద ఖర్చు చేసి పడేశాడు. తర్వాత ఇంత డబ్బు ఏం చేశానని ఆలోచించుకుంటే అన్నీ అవసరానికి ఉపయోగించానని అనుకున్నాడు. ఉన్న ఆస్తి పోయింది. దానికంతటికీ గుర్తుగా మాత్రం కిరణ్ చదువుతున్నాడనే తృప్తి మిగిలింది. అయితే తన కిరణ్ కనీసం ఆ బిఏ కూడా ఇంకా పూర్తి చేయలేదు. కిరణ్ బిఏ పూర్తి చేస్తాడు. బిఏ పూర్తి అయ్యే వరకు తను బ్రతుకుతాడా అనే ఆశ లేదు. ఏమిటండి, ఏం ఆలోచిస్తున్నారు? నేను బ్రతికినంత కాలం నీకు నీ బిడ్డకు ఏమీ సంపాదించి పెట్టలేదు. ఉన్న ఆస్తిని కూడా తగలబెట్టాను. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? మీరు ఆరోగ్యంగా ఉంటే చాలు. బ్రతికి ఉంటే ఆస్తిపాస్తులు సంపాదించుకోవచ్చు. అదే నా బాధ శారద. నేనెంతో కాలం బ్రతకను. గుండె నొప్పి మొదట్లో కన్నా ఇప్పుడు ఎక్కువ అవుతోంది. నేను ఒకవేళ స్థిరంగా కన్ను మూస్తే కిరణ్ని మాత్రం బిఏ పూర్తి చేయించు. అది పూర్తి చేస్తే ఏదో కాస్త చేతికి వచ్చినట్టు అవుతుంది. చచ, అవేం మాటలండి. మీరు క్షేమంగా కోలుకుంటారు. నాకు ఆ నమ్మకం పోయింది శారద. అప్పుడే బయట నుంచి కిరణ్ ఆసుపత్రికి వచ్చి తండ్రి దగ్గర కూర్చున్నాడు. ఏరా కిరణ్, అలా ఉన్నావు అన్నాడు రామిరెడ్డి. మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న? నొప్పి కాస్త తగ్గింది. రామిరెడ్డి మెల్లగా మాట్లాడాడు. వెంటనే డాక్టర్లు వచ్చారు. రామిరెడ్డి కళ్ళు మూసుకున్నాడు. శారద, కిరణ్ డాక్టర్ ఎలా ఉందంటూ భయపడిపోయారు. మరో ప్రత్యేక గదిలోకి రామిరెడ్డిని మార్పించారు. ఆ రోజు రాత్రంతా సీరియస్గా ఉండటం వల్ల అటు భార్య, కుమారుడు కిరణ్ రామిరెడ్డి దగ్గరే కూర్చుని ఉన్నారు. రాత్రి 2 గంటలు దాటిపోయింది. రామిరెడ్డికి గుండె నొప్పి ఎక్కువ కావడంతో హఠాత్తుగా ప్రాణం పోయింది.
భార్య కుమారుడు రామిరెడ్డి శవం మీద పడి బావురుమన్నారు. జరగాల్సిన కార్యక్రమాలు జరిగిపోయాయి. రాము బొంబాయి ట్రాన్స్ఫర్ అయ్యాక రామిరెడ్డి శారదల దగ్గర నుండి ఉత్తరాలు రావటం లేదెందుకని అప్పుడప్పుడు ఆలోచించసాగారు. పైగా రాము తను ట్రాన్స్ఫర్ అయినట్లుగా చిరునామా తెలియజేసి 10 రోజులైంది. ఇక రావచ్చు అని మాత్రం అనుకున్నాడు. అయితే తనకు ఉత్తరాలు అసలే రావటం లేదు. ఏమై ఉంటుంది అని ఆలోచిస్తుండగా పోస్ట్ అన్న మాటతో కవర్ అందుకొని ఆతృతగా విప్పి చదివాడిలా. రాముకు శారద నమస్కరించి రాయు లెటరు. ఏమనగా, నా భర్తగారు 2 రోజుల క్రితం గుండె నొప్పితో చనిపోయారు. నా జీవితం నాకిప్పుడు పెద్ద సమస్యగా అయింది. లేక కలిగిన కుమారుడు కిరణ్ మాత్రం నాకు మిగిలిపోయాడు. ఉన్న ఆస్తంతా హరించుకుపోయింది. నీ క్షేమ లాభాలు అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉండు. ఇట్లు శారద. రాము ఉత్తరాన్ని చదివి ఆశ్చర్యపోయాడు. కొందరి జీవితాలు ఇలా ఎందుకు తారుమారైపోతుంటాయో ఆలోచిస్తే అర్థం కావటం లేదు. 100 సంవత్సరాలు బతుకుతాడనే వ్యక్తి 60 సంవత్సరాలకే వెళ్ళిపోతుంటాడు. 60 సంవత్సరాలు బ్రతకటం కష్టం అనుకునే వ్యక్తి 110 సంవత్సరాలు బ్రతుకుతుంటారు. జీవన లీలల్ని ఎవరు అర్థం చేసుకోలేరు. శారద వయసు మహా లేదంటే 35 కన్నా ఎక్కువ ఉండదు. అయితే ఆమె ఇంతలో విధవ అయిపోయిందంటే ఎవరూ నమ్మలేకపోవచ్చు. భర్తనేవాడు వెళ్ళిపోతే ఆ మగువకు ఆ మనుగడలో అశుభాన్ని అంటగట్టడం అనాదిగా వస్తోంది. ఆ స్త్రీని చూస్తే చీడ పురుగును చూసినట్లు చీదరించుకుంటారు. ఆమెకు కోరికలు ఆశయాలు ఉంటాయనే మాటను మాత్రం మట్టిపాలు చేసి మరో ఆడదిగా వేలెత్తి చూపిస్తారు. ఒక విషయాన్ని ధైర్యంగా చెయ్యాలని ముందుకు రావటానికి సమాజమనే జైలు నుండి ఒక వ్యక్తి బయటకు రాలేక మదనపడిపోతాడు. అలా జైలు నుండి ధైర్యంగా బయటకొచ్చి ముందడుగు వేశాడంటే చరిత్రహీనుడంటారు. ఇదంతా ఈ సమాజమే దాన్ని పూజిస్తోంది. తనకు గిట్టని పనైతే దూషిస్తోంది. ఇతరులు దూషించితే దాన్ని లెక్క పెట్టడు. తన వరకు వచ్చినప్పుడు రాము ఆలోచనలు రకరకాలుగా పోయాయి. తర్వాత శారదకు ఒక కవర్ రాసి పోస్టులో వేశాడు. రోజులు కాలగర్భంలో గడిచిపోతుంటే రాము ఊహించినంతగా శారద దగ్గర నుండి ఉత్తరాలు అందుకోలేదు. అయితే ఆమె ఉత్తరాలు రాయటం లేదని కాదు. రాము 10 ఉత్తరాలు రాస్తే ఒక ఉత్తరం వస్తోంది. శారద బ్రతుకును చీకటి చుట్టుముట్టిందని రాముకు తెలుసు. అయితే ఆమె తల్లిదండ్రులు కూడా నిరుపేదలు కావటం వల్ల ఉన్నవాళ్లను వీళ్లను పోషించడం కష్టమవుతుంది. అందుకని శారదకు కానీ ఆమె కుమారుడు కిరణ్కి కానీ ఎలాంటి సహాయం చేసే పరిస్థితుల్లో లేనందువల్ల రోజులు గడవటం, అటు BA నుండి కిరణ్ పాస్ కావడం ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉందనడంలో సందేహం లేదు. శారద గురించి రాముకి తెలుసు. ఎందుకంటే ఆమె మొహమాటం మనిషి. ఎవరిని డబ్బు కావాలని అడగదు. అయితే అడిగితే ఇస్తారని కానీ ఇవ్వరని కానీ ఆలోచించదు. అందుకే రాము మాత్రం ఈ మధ్య 500 రూపాయలు శారద పేరు మీద మనీ ఆర్డర్ చేశాడు. లోకం తన గురించి కానీ శారద గురించి ఏదైనా అనుకొని తనకు మాత్రం తన జీవితం మర్చిపోవడం చేత కాదు. ఈరోజు బ్యాంకులో నిలబెట్టే ఇంత జీతం తీసుకుంటూ దర్జాగా ఈ బొంబాయిలో బ్రతికే భాగ్యం లభించి ఉందంటే దానికి కారణం ఎవరు? శారద. ఒకప్పుడు పరీక్ష ఫీజు కట్టలేని పరిస్థితిలో రామిరెడ్డి ఇంట్లో ఉన్న విత్తనాల ధాన్యాన్ని అమ్మించి పరీక్షల డబ్బులు తెచ్చివ్వకపోతే ఈరోజు తన బ్రతుకు ఎలాంటి స్టేజీలో ఉండేదో అదే ఆలోచన అప్పుడప్పుడు రామును మనిషిగా చేస్తోంది. తను శారదకు కష్టం వస్తే చూసి ఓర్వలేడు. అయితే తను ఉద్యోగంలో చేరినప్పటి నుండి ఒకప్పటి సాయానికి ప్రతిగా మాత్రం కృతజ్ఞతలు గల వ్యక్తిగా ఆలోచించి అడుగు వేస్తున్నాడు. తనకు నా అనేవారెవరూ లేనప్పుడు తన తల్లిదండ్రులు కూడా హఠాత్తుగా యాక్సిడెంట్లో పోయారు. తన బ్రతుకును చూసి ఎవరూ మురిసిపోవాలని అతనికి ఆశ లేదు. లేదంటే శారద బ్రతుకు మాత్రం ఇలా అవుతుందని, తన కళ్ళారా ఆమెను విధవగా చూడాల్సి వస్తుందని అనుకోలేదు. పోస్ట్ మ్యాన్ అందించిపోయిన ఉత్తరాన్ని ఆతృతగా విప్పి చదివాడు. రాముకు శారద రాయి ఉత్తరం ఏమనగా, క్షేమం. ముఖ్యంగా నేను ఈ మధ్య ఉత్తరాలు రాయటం లేదని అన్యదా భావించకు. నేనప్పుడు ఏకాకిని. నాకెవ్వరూ లేదంటే కిరణ్ మాత్రం నా బిడ్డగా మిగిలిపోయాడు. అసలు విషయం చెప్పడం మర్చాను. కిరణ్ BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇంతకాలం ఆర్థిక సహాయం చేసినందులకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నీ సహాయాన్ని జన్మలో మర్చిపోలేను. ఏదో మేము ఒకప్పుడు చేసిన సహాయానికి 1000 రెట్లుగా నువ్వు చేసిన సహాయాన్ని మర్చిపోలేను. నువ్వు నా కళ్ళల్లో మెదిలినట్టు అనిపిస్తోంది. వీలుంటే ఒక మారు వచ్చి చూసిపోగలవు. శారద. ఉత్తరాన్ని మడిచి జేబులో పెట్టుకున్నాడు. తన మనసు నిశ్చలంగా ఉందనిపించింది. జీవితంలో ఎన్నెన్నో కోరికలు, ఆశలు, ఆశయాలు, ఆవేదనలు అలజడిగా అంగడి బొమ్మల్లా ఆశల ఆరాటంలో పరుగులు తీస్తాయి. శారద. ఆమె నేను కల్లా కపటం ఎరుగని పసిపాపల్లా పైర్లంటుకొని తిరిగాం.
నేను మూటగట్టుకుని తెచ్చిన పల్లీలను ఆమెకు అందించేవాడిని. ఆమె ఇంట్లో చేసిన పలహారాన్ని నా కోసం దాచిపెట్టేది. నా చదువు కోసం ఆమె ఎంతో శ్రద్ధ చూపేది. నేను అదోలా ఉంటే ఎందుకలా ఉన్నావు రాము అని ఊరడించేది. నా క్షేమం తన క్షేమంగా భావించేది. కాదంటే నాకన్నా ఆమె పెద్ద. అయితే అందంలో అప్సరస 2వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.